సాధారణంగా మనం బ్యాక్టీరియాని చంపాలన్నా వైరస్లను చంపాలన్నా మనం నేరుగా ఆ కణాల మీద అటాక్ చేయలేం. యాంటీబయాటిక్స్ తీసుకునేటప్పుడు అవి ఆ కణాల మీద ఉండేటటువంటి ఆ పర్టికులర్ ఆర్గానిజమ్స్ యొక్క సెల్ వాల్ మీద మనం పనిచేయడం అయితే జరుగుతుంది, తద్వారా వాటిని చంపుతాం. అలాగే ఒక ఇన్సెక్టిసైడ్స్ తీసుకుంటే అవి ఇన్సెక్ట్స్ని చంపేటప్పుడు అవి ఎలా చంపుతాయి? వాటి పైన ఉండేటటువంటి స్కెలిటన్ మీద అవి అటాక్ చేస్తాయి. సో ఇప్పుడు హ్యూమన్ బాడీలో క్యాన్సర్ సెల్ అనేది ఒక మన బాడీలో ఉండే ఒక సెల్లే, కానీ ఫారిన్ బాడీలా అది అన్లిమిటెడ్గా సెల్ డివిజన్ జరిగి మన మీద అటాక్ చేస్తుంది. అటువంటి సందర్భంలో దాన్ని చంపే ప్రయత్నం చేస్తే కనుక హ్యూమన్ బాడీలో ఆరోగ్యవంతమైన మిగిలిన సెల్స్ కూడా చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ఒక పరిశోధన జరిగింది. అదేంటంటే మిథియోనిన్. మిథియోనిన్ అనేది ఒక ఎసెన్షియల్ ఎమినో యాసిడ్. అంటే మన శరీరం దాన్ని తయారు చేసుకోలేదు, కానీ మన ఆహార పదార్థాల నుంచి తక్కువ మొత్తంలో మనకు అది అవసరం. కాబట్టి ఈ మిథియోనిన్ని ఎప్పుడైతే రెస్ట్రిక్ట్ చేయగలిగామో ఆహారం ద్వారా, అప్పుడు క్యాన్సర్ సెల్స్ అనేవి చనిపోవడము, ఆరోగ్యవంతమైన కణాలు ఏవైతే ఉన్నాయో అవి బ్రతకడం అనేది పరిశోధనలో నిరూపితమైంది. దీన్ని ఆధారంగా చేసుకుని మనం కామన్ మ్యాన్ డైట్ ఫర్ క్యాన్సర్లో మిథియోనిన్ రిస్ట్రిక్షన్ని ఇండ్యూస్ చేయడం జరిగింది. తద్వారా మంచి ఫలితాలను అయితే మనం రాబట్టగలుగుతూ ఉన్నాం. సో ఈ విధంగా నాన్ ఫార్మలాజికల్ ఇంటర్వెన్షన్, లైఫ్ స్టైల్ చేంజెస్, న్యూట్రిషనల్ మెథడాలజీస్ ద్వారా క్యాన్సర్తో మనం మిటిగేట్ చేయగలము, ఫైట్ చేయగలము అని పరిశోధనలు నిరూపితమైంది. ఆ సాక్ష్యాలను కూడా మనం గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో ఇవ్వడం జరిగింది.